రవితేజ హీరో రామ్ పోతినేని వీరి సినిమాల బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరి మధ్య మొత్తం 3 సార్లు పోటీ వచ్చింది. మొదటగా రవితేజ దరువు మే 25, 2012లో రిలీజ్ అయింది. ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్గా సాగే ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్లో నటించారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఇక దీని తర్వాత రామ్ తమన్నాలు నటించిన ఎందుకంటే ప్రేమట సినిమా జూన్ 8న రిలీజ్ అయింది. 2 జన్మల ఇతివృత్తంతో పూర్తి లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కథ కొంచెం ల్యాగ్ కావడంతో ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. ఇలా మొదటిసారి క్లాష్లో ఎవ్వరూ కూడా విజయం సాధించలేకపోయారు. ఇక రెండవసారి పోటీ చూస్తే రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో అక్టోబర్ 18, 2017లో వచ్చారు. దాని తర్వాత 9 రోజుల గ్యాప్తో అక్టోబర్ 27న రామ్ ఉన్నదొక్కటే జిందగీ సినిమాతో వచ్చారు. వీటిలో ఆత్మవిశ్వాసం, టాలెంట్ పుష్కలంగా ఉన్న అంధుడిగా మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా ప్రేక్షకులచే బ్రహ్మరథం పట్టించుకుంది. ఇక రామ్ సినిమాకి వస్తే ఫస్ట్ వీక్ మొదటిగా మంచి కలెక్షన్స్ రాబట్టిన తర్వాత అంతగా ఆకట్టుకోలేక కమర్షియల్గా ఫెయిల్ అయ్యి యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. ఇలా ఈ పోటీలో రవితేజ విన్నర్గా నిలిచారు. ఇక మూడవసారి పోటీ చూస్తే 2021 జనవరి 8న రవితేజ క్రాక్ సినిమా వచ్చింది. దీనికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీనికి 5 రోజుల గ్యాప్తో రామ్ పోతినేని నటించిన రెడ్ ఫుల్ కమర్షియల్ అంశాలతో వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించి కమర్షియల్గా సక్సెస్ అందుకుంది. ఇందులో రామ్ డ్యూయల్ రోల్లో నటించారు. ఈసారి ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేశాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.